అమెరికా రాజకీయాల్లో మునిపెన్నడు లేని విధంగా ఒక రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయంటూ వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో తిరుగుబాటు మొదలైంది. ఆయన వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష డెమోక్రాట్సే కాకుండా సొంత పార్టీ రిపబ్లికన్స్ కూడా డిమాండ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించి ట్రంప్ను గద్దెదించేందుకు జరుగుతున్న రాజకీయ వ్యూహాలపై సాక్షి స్పెషల్ స్టోరీ. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు యుద్ధం కంటే రాజకీయ పోరే తీవ్రంగా కనిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ తన విచక్షణ అధికారాలను అతిగా వాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న మార్జోరీ టేలర్ గ్రీన్ ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నాడని భావిస్తే వైస్ ప్రెసిడెంట్, మెజారిటీ కేబినెట్ సభ్యులు కలిసి అతన్ని పదవి నుంచి తొలగించొచ్చు. ఇప్పుడు ఇదే అంశంపై వైట్ హౌస్ లో తెర వెనుక మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం. డెమోక్రాట్లు మొదటి నుంచి ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలోని ఒక వర్గం వారితో చేతులు కలపటం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ట్రంప్ తన పదవికి అనర్హుడని, తక్షణమే అధికారాన్ని వైస్ ప్రెసిడెంట్ కు బదిలీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తనను గద్దెదించాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని ఆయన వాదిస్తున్నారు. తన మద్దతుదారులను సమీకరించడం ద్వారా ఈ రాజకీయ కుట్రను తిప్పికొడతామని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికా రాజ్యాంగ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ఇది. అధికార పక్షంలోని అసమ్మతి నేతలు, ప్రతిపక్షాల ఐక్యత ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. మరి 25వ సవరణ ప్రయోగం సఫలమవుతుందా? ట్రంప్ ఈ రాజకీయ చదరంగంలో ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.